సత్య ఇదిగోమ్మా. అత్తయ్య పూలు పెట్టింది కదా, అక్క బావ ఇద్దరినీ అమ్మవారి దగ్గర దీపం పెట్టడానికి తీసుకెళ్లి వాళ్ళని వదిలేసి నువ్వు తిరిగి వచ్చేయి. వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలే. అక్కడ అక్కనే ఒంటరిగా వదిలేసి నేనెందుకు వస్తా? హలో, మురళీకృష్ణ బావ ఏం మాట్లాడతారో ఎవరికైనా తెలుసుకోవాలనుందా? చూడండి చూడండి, అందరూ ఎంత ఆరాటంగా ఉన్నారు. నువ్వు కూడానా? నేనే ముందు తెలుసుకోవాలండి. వాడు నా కొడుకు, నేను దీని అత్తగారిని. నేను తెలుసుకోకుండా ఎలా? మీరంతా ఇక్కడే ఉండండి. అక్క రాక బాస్ రా. ఇప్పుడిద్దరు కలిసి దీపం వెలిగించండి. ఇదిగో బావా. అక్క ఇప్పుడు నువ్వు. ఏమైందక్క నీకు? చేయి కాలుతుంది కదా. ఇప్పుడు మాట్లాడు. ఏదైనా మాట్లాడక్క. ఏంటి ఓవర్ చేస్తున్నావు? బావే కదా, మాట్లాడక్క. నేను తర్వాత వస్తాను. మాట్లాడు మాట్లాడు బావా. సత్య, ఏంటి అక్క ఇంత మొహమాట పడుతుంది? కానీ బావ తెలివైనవాడు కదా, చూసుకుంటాళ్లే. కానీ ఇదంతా దొంగచాటుగా చూడడం పద్ధతి కానే కాదు. మనకెందుకులే. ఏమైంది దేవి? ఎందుకు దూరంగా వెళ్తున్నావు? నీతో ఇలా మాట్లాడాలని ఎన్నేళ్లుగా కలగంటున్నానో తెలుసా? చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం దేవి. ఏంటి దేవి, నీకు నాకు పెళ్లి నిశ్చయిస్తున్నాను. వాళ్లే కదా మనల్ని ఇలా మాట్లాడుకోవడానికి పంపించారు. దగ్గరికొస్తే దూరం వెళ్తున్నావు, విసుక్కుంటున్నావు. ఏం చెప్పాలన్నా ముట్టుకోకుండా చెప్పు. చెప్పాలంటే కొన్ని రోజుల ముందే నేను నీ కోసం ఒకటి కొని నీ అల్లరి చెల్లెలికి భయపడి ఇవ్వకుండా దాచిపెట్టా. అది నా మెడలో వేసుకున్నా. ఇదిగో చూడు, చైను నేను నీకోసమే కొన్నాను. వేసుకో. అక్క అక్కడ ఏం చేస్తోంది? ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అక్కెందుకు బావుని కింద పడేసింది? అక్క అక్క అక్క, ఏమైందక్క? ఎందుకు బావ కింద పడిపోయాడు? అసలు ఏం జరిగిందక్క? నన్నేం అడక్కు, నేను ఇంటికి వెళ్తున్నాను. అక్క ఎందుకు ఏడ్చుకుంటూ వెళ్తోంది? ఏ బావా, ఎందుకు అక్క ఏడ్చుకుంటూ వెళ్తుంది? అది ఏడ్చేలా నువ్వేం చేశావు? ఏయ్ భద్రకాళి, చొక్కా వదలవే. నేను మీ అక్కని ఏమీ చేయలేదు. నేను ప్రేమగా కొని తెచ్చిన చైన్ని తీసి మీ అక్క మెడలో వేసా, అంతే. అంతేనా? అలానే చిన్నగా ముద్దు పెడదామని దగ్గరికి వెళ్ళా. ఏంటి, ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్ళావా? ముద్దేం పెట్టలేదే, ఆలోపే ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఓ ఎర్రి బాగుల బావా, పిచ్చి బావా, ఇదేమైనా తప్ప? నేను కట్టుకుపోయాడే కదా. ముద్దు పెట్టుకోవాలి అనుకోవడం తప్పు కాదు. నీ ప్లాన్ ఏదో నాకు ముందే చెప్పుండుంటే నేనే అక్కని రెడీ చేసి తీసుకొచ్చేదాన్ని కదా. సత్య, దేవతవే. చైనిచ్చి భార్య అని నువ్వనుకున్నావు.
తను కూడా నిన్ను భర్తగా అనుకోవాలి కదా, అందుకు కూడా కొంచెం టైం పడుతుంది కదా. ఏయ్, నేను మీ అత్త కొడుకునే. హలో మిస్టర్, ఆ, అత్త కొడుకువే అయినా కూడా ముందు మేనర్స్ అనేది ముఖ్యం. నా అక్క నేను అలా పెంచలేదు. ఇక మీదట నన్ను అడిగి నువ్వు పర్మిషన్ తీసుకుంటేనే నా అక్క నువ్వు కిస్ చేయగలవు. అమ్మా ఆ, మహా తల్లి, ఇంకా లైఫ్ లో నేను ముద్దు పెట్టను. ఉమ్, ఇక్కడ జరిగింది మాత్రం ఎవరికి చెప్పకు, పరువు ఆ, పోతుంది. సరే సరే, నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి అందరిని ఇంటికి పంపించు. నేను వెళ్ళి అక్కని సెట్ చేస్తాను, సరేనా? ఉమ్. ఛ, ఆవేశపడి పాడు చేసుకున్నానే. అమ్మా తల్లి, ఎలాగైనా మమ్మల్ని ఒకటి చేయమ్మా. ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా నేనెవరప్పు ఉంచుకోను. నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో, రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా. అభిరామ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నన్నెందుకు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమా ఆనందమదికే ఏ నడిచేటప్పుడు కూడా మన అడుగులు వేరవ్వకూడదని నీ అడుగుల్లో అడుగులు వేశాను. నేను ఎంతగా నమ్మాను. ఇలా గాల్లో దీపంలా వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేనందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఇక మీదట మనం ఒక్కటవ్వలేం. నేనెవ్వరిని మోసం చేయాలనుకోవడం లేదు, అందుకని నేను ప్రాణాలతో ఉండాలనుకోవట్లేదు. ప్రాణం కంటే నాకు నా కుటుంబ పరువే ముఖ్యం.